డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084 మీద నిన్న అంటే ప్రతిపక్షాలు తర్వాత ఇక్కడ అధికార పక్షం కలిసి అంటే 48 సంవత్సరాల తర్వాత పోటీ పెడితే పోటీ నెలకొని ఉంది. దేనికి సంబంధించి లోక్సభ స్పీకర్కి సంబంధించి. అయితే ఆ పోటీలో మోజువాని ఓటితో అక్కడ ఓం బిర్లా సభాపతిగా అంటే స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పదవి చేపట్టిండు. ఆ తర్వాత ఇక్కడ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని గుర్తిస్తూ ఆయన కూడా అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక రాష్ట్రంలో అయితే ఇక్కడ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అంటే అవి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఆ మంత్రి పదవులకు సంబంధించి ఎట్లా చేయాలి ఏం కథ అనే దానిపైన ఒక చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఆషాఢం లోపే ఈ మంత్రి పదవులను అంటే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికోసం ఏఐసిసి కూడా దీనిపైన చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ 6 మంత్రి పదవుల్లో మొదటగా 4 ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఒక 4 పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా, తర్వాత ఒక పేరును ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత ఇంకొక పేరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇట్లా కాదు, మొత్తం మీద మీరు 4 తీసుకొని రండి అని చెప్పేసి ఏఐసిసి చెప్పిందంట. దానికి సంబంధించి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఈ మంత్రి ఎవరు ఇంకా మంత్రి పదవులు వస్తాయని అనే అంశం పైన. ఇక మరోవైపు ఈ డాక్టర్ల సమ్మె ఉందిగా, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించిండ్రు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పేసి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పడంతో వాళ్ళ సమ్మె విరమించిండ్రు. ఇక విధుల్లోకి వచ్చేసిండ్రు. మరోవైపు ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అక్కడ సిబిఐ అదుపులోకి తీసుకుంది. 3 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు మీరే అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. లేదు మనీష్ సిసోడియా ఉందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకుంది సిబిఐ. ఇక ప్రభుత్వ బడుల బలోపేతం చేయాల్సినటువంటి అవసరం 100% ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత ప్రభుత్వ బడులు కానీ, తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటో వాటిని కూడా బలోపేతం చేసి పేదవాడికి విద్య, పేదవాడికి వైద్యం అందించాల్సిన అవసరం మాత్రం 100% ఉంటుంది. మనం ఒక చిన్న వీడియో చూద్దాం కావాలంటే ఒకసారి. అంటే వార్తల కంటే ముందు ఒక్క నిమిషం అంటే మట్టిలోని మాణిక్యాలు ఎట్లా వస్తుంటారు అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనంగా మనం ఒక వీడియోని చూసుకోవచ్చు. ఇలా కల్కి సినిమా కూడా రిలీజ్ ఉన్నట్టు. అరే ఇట్లది ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. అయితే ఆ పాప అద్భుతంగా అంటే అది మంచి పాటను పాడుతూ ఉంది. అద్భుతమైనటువంటి ప్రతిభ. అంటే మట్టిలోని మాణిక్యాలు వెలికి వస్తూ ఉంటారు. తర్వాత ప్రభుత్వ బడులని ఎందుకు చదవాలి, తర్వాత చాలామంది అనుకుంటుంటారు అంటే ప్రభుత్వ బడిలో చదవడం ఏంది, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో పోతే మంచిగా టై కట్టుకోవచ్చు, అంగి ఇస్త్రీ, తర్వాత ఇంకా టగ్ ఇవ్వడం, ఇదంతా కూడా బూట్లు వేసుకుంటారు. ఇవంతా కథ అంతా నడుస్తుంది. షోపుటప్ కథలన్నీ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అత్యంత క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉంటారు అంటే 100% ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు. ఆ టీచర్లు నిజంగా నిజాయితీగా పనిచేస్తే 100% మంచి విద్య వస్తుంది. అయితే దానికి సంబంధించి ఒక ట్రోల్ కూడా నడుస్తుంది. అంటే ఒక ఇది నడుస్తుంది. మన విద్యా వ్యవస్థ దౌర్భాగ్యం ఏంటంటే 80,000 రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వ పాఠశాల టీచర్ 8,000 రూపాయలు జీతం తీసుకునే ప్రైవేట్ టీచర్ దగ్గరకు వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడగటం విడ్డూరంగా ఉంది అని చెప్పేసి ఇక ట్రోల్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది 100%. దీనికోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.